పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ఈ పూట మనం చదువుకుందామండి. ప్రకటనకు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. హల్లెలూయా! అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో, పవిత్రమైన గ్రంథంలో, శాశ్వతమైన గ్రంథం ఇది. దేవుని యొక్క వాక్యం ఇది పరలోకం నుండి ఇవ్వబడిన ఈ పరిశుద్ధమైన గ్రంథం ఇది. ఇక్కడ ప్రతిదీ రాయబడి ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏమేమి జరగబోతూ ఉన్నాయో, ఇంతకుముందు ఏమి జరిగిందో చరిత్ర సమస్తమును ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దీని ద్వారా మనము ప్రపంచములను జయించాలి. ఈ వాక్యము ద్వారా మనము ప్రతిదానిని మనము జయించాలి. అందుకనే ఈ వాక్యపు ఉపదేశంలో మనం నేర్చుకుని దేవుని యొక్క సన్నిధిలో జయించే వారిగా ఉండాలని, దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదనని ప్రభు చెప్తూ, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపటికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములు నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అని దేవుని పేరును, నేను కొత్త పేరును వాని మీద వ్రాసేదను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పేరు వ్రాయబడుతుంది. నా దేవుని పేరు ఈ దినాన మనకు, దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఒక పేరు పెట్టి ఏం చేస్తున్నాడంటే కొత్త పేరును అనుగ్రహించి ఈ దినాన మనకు ఒక నామకరణ చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ పేరులో ఉన్న శక్తిని ఈ దినాన గమనించాలి. నీకు దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. నీకు దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. అది ఎవరు గ్రహించడం లేదన్నమాట. చూడండి, ఆ పేరు పెట్టి పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచు నూతనమైన యెరూషలేమును పేరు పెడుతూ ఉన్నాడు. ఇక మీదట ఎన్నటికి వెలుపడికి పోడు. మీ అందరికీ దేవుడు ఒక పేరు పెట్టి ఇంకెన్నటికి లోకంలో కలిసిపోకుండా ఒక శాశ్వతమైన పేరు పెట్టి మీతో పిలుస్తూ ఉన్నాడనమాట. దేవుని యొక్క ఆలయానికి, దేవుని యొక్క సంఘానికి కూడి వచ్చిన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతి మాటను ఈ దినాన మనం గమనించాలి. యేసయ్య స్వభావం గలవారు దేవుని యొక్క పేరు వ్రాయబడుతుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నారో బాగా వినాలి. ఎవరైతే యేసయ్య స్వభావము కలిగి ఉంటారో వాళ్లకు దేవుడు పేరు పెడుతున్నారంట. అందరికీ కాదండి. దేవుని స్వభావము, దేవుని యొక్క పోలిక ఎవరైతే గుర్తించి దేవుడు నన్ను సృష్టించి ఉన్నారు, దేవుడు నన్ను ఈ లోకం నుంచి వేరు చేసి ఈ విధంగా రక్షించి ఆయన సన్నిధానానికి నడిపించి ఉన్నారు అని ఎవరైతే గ్రహించి దేవుని యొక్క అవసరత ఎవరికి ఉంటుందో వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు మంచి పేరు పెడుతూ ఉన్నాను. దేవుని స్వభావము కలిగి దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేముకు వచ్చిన నీవు దేవుని యొక్క స్వభావము కలిగి జీవించాలి అని ప్రభు చెప్తూ ఉన్నారండి. అర్థమైందా? చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎవరైతే యేసయ్య వినాలి, ఎవరైతే యేసయ్య స్వభావము, ఎవరైతే యేసయ్య స్వభావము కలిగి ఉంటారో వాళ్ళకే ఒక మంచి పేరు పెడతారంట దేవుడు. అందరికీ కాదండి. మన బుద్ధి మార్చుకొని, మన స్వరూపాన్ని మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని నేను దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క స్వభావము కలిగి జీవించాలి,
దేవుని యొక్క స్వభావం కలిగి నేను నడిపించబడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు దేవుడు పేరు పెడుతున్నారంట. నా దేవుని పేరును కొత్త పేరును వాళ్ళకి నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి? వినాలి. దేవుని పేరు పెట్టబడిన యొక్క ప్రజలు మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన పరిస్థితి ఏంటి? ఈ దినాన మనం గమనించి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దినాన శ్రద్ధగా విని, దేవుడు నాకు మంచి పేరు పెట్టాడు, లోకంలో నుండి వేరుపరిచి ఒక చక్కటి పేరు పెట్టి దేవుని యొక్క సంఘములో స్తంభముగా నన్ను నిలబెట్టాడు, మళ్ళీ వెలుపలికి వెళ్లకుండా లోకంలో కలిసిపోకుండానట్లుగా ఈ దినాన దేవుడు నాకు పేరు పెట్టాడనే ఆ పేరును గుర్తు చేసుకోవాలన్నమాట. నీకున్న పేరు బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు మంచి పేరు ఈ దినాన పెట్టబడింది. ఆ పేరుకు తగినట్లుగా నేను జీవించాలి, ఆ పేరుకు తగినట్లుగా నేను వెలగాలి, పేరుకు తగినట్లుగా యేసయ్య స్వభావం కలిగి జీవించాలి అని ఈ దినాన మనము తీర్మానం చేసుకోవాలన్నమాట. ఏదో పేరు పెట్టేశాము, మంచి పేరు వచ్చేసింది బాప్తిసం తీసుకున్న తర్వాత అని అనుకోకుండా ఆ పేరుకు తగినట్లుగా చూడండి. వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన ప్రజలకు ఏం చేస్తున్నారంట? పేరు పెడుతూ ఉన్నారు. ఈ పేరు పెట్టబడిన యొక్క జనము ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథములో 7వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే చదవండి. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని నేను స్వస్థపరచుదును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు, వింటున్నారా? హలో, నా పేరు పెట్టబడిన నా జనులు మీతో మాట్లాడుతున్నారు ప్రభు, మీతో మాట్లాడుతున్నారు ప్రభు. నా పేరు పెట్టబడ్డారు మీరు. హలో, మీరు సామాన్యమైన జనం కాదు. నా పేరు మీకు పెట్టబడింది. నా పేరు పెట్టబడిన యొక్క జనులు ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి తమ్మును తాము తగ్గించుకొని అంటే అర్థం ఏంటంటే దీన మనస్కులై, గర్వపు హృదయం లేకుండా దీన మనస్సుతో తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో తమకు తాము ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారన్నమాట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రతి విషయంలో తగ్గించుకొని ఈ లోకంలో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనము ఆయన పేరు పెట్టబడిన ఆయన జనము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసేవారిగాను ఉండాలి, తగ్గించుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను జాగ్రత్తగా వెతికి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను కనుగొనాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నన్ను వెతుకువారిని నేను కనబడతాను నేను ప్రభు సెలవిస్తున్నారండి. జాగ్రత్తగా ఆయనను వెతకాలండి. ఆయన జనులు పేరు పెట్టబడినంత మాత్రాన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదు. పేరు పెట్టబడిన శాశ్వతమైన పేరు, కొత్త పేరును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి గమనించి ఆ పేరుకు తగినట్లుగా మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా తగ్గింపు స్వభావము అంటే గర్వపు హృదయం లేకుండా, గర్విష్ఠులు ఏమైపోయారు పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినాన లూసిఫర్కి దేవుడు హెచ్చింపును అనుగ్రహించి ఉన్నారు. అతన్ని దేవుడు అభిషేకించి ఒక మంచి కెరూబు వలె ఆరాధన చెయ్యి, నిన్ను నేను అభిషేకించి ఉన్నానని చెప్తే అతను ఏం చేశాడంట, ఆ దేవుని కంటే ఎక్కువ కావాలి, దేవుని యొక్క పర్వతాన్ని ఎక్కాలి అని మనసులో ఎప్పుడైతే గర్వించాడో వెంటనే అతను పడిపోయాడు అన్నమాట. సాతానుగా మార్చబడిపోయాడు.
తగ్గింపు లేదు అతనికి. కానీ యేసుక్రీస్తుని మనం గమనించినట్లయితే తండ్రి ఎదుట లేత మొక్కవలే, తండ్రిలో భాగమైన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని తండ్రి ఎదుట లేత మొక్కవలే ఆయన సన్నిధిలో ఎదుగుతున్నాడంట. కానీ లూసిఫర్ సాతానుగా మార్చబడిన తర్వాత ఏ విధంగా అతని జీవితం మార్చబడిందంటే తగ్గించలేదన్నమాట. దేవుడు హెచ్చించాడు అతన్ని. ఆరాధనకు దేవుణ్ణి ఆరాధించే ఒక కెరుబుగా అతన్ని దేవుడు హెచ్చించాడు. కానీ అతనికి ఉన్న అభిషేకం ఎవరికి లేదన్నమాట. పరలోకంలో మంచి దేవదూత, అంతటి అభిషేకం కలిగిన అభిషేకాన్ని బట్టి అతను ఏం చేశాడంటే గర్వించిన వాడై, నాకంటే మొగోడు ఎవరు లేరు, నాకంటే సౌందర్యవంతుడు ఎవరు లేడు, నాకంటే అందగాడు ఎవరు లేరు, నాకంటే ఆరాధన చేయగలిగిన వాడు ఎవడున్నాడు, దేవుని నేను ఆరాధన చేస్తున్నాను అని అనుకొని అతను గర్వించిన వాడే పడిపోయాడు అన్నమాట. చూడండి, నెబుకద్నెజరు రాజు గర్వించిన వాడై మృగ స్వభావము కలిగి ఉన్నాడు. ఫరో రాజు అతను గర్వించాడు. ఎలాంటి జీవితాన్ని జీవించాడో మనం చూస్తూ ఉన్నామన్నమాట. పరిశుద్ధ లేఖనాలలో గర్వించిన ప్రతి ఒక్కరూ తగ్గించుకోకుండా వాళ్ళందరూ తగ్గింపబడ్డారన్నమాట. పాతాళం అంతా తగ్గింపబడ్డారు. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ఉండాలి? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు ఆలోచనలు చెడు మార్గాలు నువ్వు విడిచినట్లయితే ఆకాశము నుండి ఆయన నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన జనులుగా ఈ దినాన తీర్మానం చేసుకోవాలి. మీరు దేవుని యొక్క పేరు పెట్టబడిన యొక్క జనులుగా నేను ఉండాలి, దేవుని యొక్క ప్రజలుగా ఉండాలి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు. అధికారులందరినీ, ధనవంతులందరినీ ఆయన అణిచివేస్తాడు, అదిమ్మి పడతాడనమాట. ఓవర్ చేస్తే చూడండి, అధికారులు ఏమైపోయారు అక్కడ, సినిమా యాక్టర్లు పరిస్థితులను గమనించినట్లయితే. కానీ దేవుని యొక్క ప్రజలుగా ఉంటున్న మనకు నలుదిశలా నెమ్మది కలగజేస్తాడు. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతకాలి. ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు వెతకాలండి. యేసయ్యని. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కదా, ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు కదా, ఆయనను వెతకాలి, తగ్గించుకొని వెతకాలి, ప్రార్థన చేసి ఆయనను వెతకాలి. యేసు ప్రభును కనుగొనాలి, యేసు ప్రభును సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉంటున్న మనము యేసయ్యను సంపాదించుకోవాలన్నమాట. యేసు క్రీస్తును సంపాదించుకోవాలండి. ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికి చెడు మార్గాలన్నిటిని తొలగించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే పాపమును క్షమించి మన దేశాన్ని ఆయన స్వస్థపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. ఈ స్థలముందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుపును అని ప్రభు యొక్క వాక్యం సెలవు. నా చెవులు దానిని ఆలకించి నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొనిన పరిశుద్ధ పరిస్థితిని దీనికి దేవుని యొక్క పేరు పెట్టబడింది. ఈ మందిరానికి దేవుని పేరు పెట్టబడింది. ఏంది ఆ మందిరం? ఈ మందిరం పేరేం పేరు? యెరూషలేము. ఈ మందిరానికి పేరేందంటే యెరూషలేము. పైనున్న యెరూషలేము, కిందున్న యెరూషలేము, మనకు కనబడుతున్న ఇశ్రాయేల్ దేశంలో నా యొక్క యెరూషలేము, సంఘమనే యెరూషలేము. దీనికి ఒక పేరు పెట్టాడు. దాంట్లో నీకు మంచి పేరు పెట్టాడు అన్నమాట. దాంట్లో నీకు మంచి పేరు పెట్టాడు. కాబట్టి పేరుకు తగినట్లుగా ఈ దినాన ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మనము నువ్వెక్కడికి వెళ్తున్నా
దేవుడు నాకు మంచి పేరు పెట్టాడు, రక్షణ ఇచ్చారు అని మనసులో తలంచుకొనొచ్చు. ఆ పేరుకు తగినట్లుగా నేను జీవించాలి అని దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతుకుతూ, జాగ్రత్తగా ఆయనను వెతుకుతూ ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు తీర్మానంతో ఉన్నట్లయితే చూడండి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు పేరుకు తగినట్లుగా ఈ దినాన మనం తీర్మానంతో ముందుకు సాగాలండి. చెడగొట్టుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిని మనము పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జనముగా దేవుడు నిన్ను చేసి ఉన్నారు. నేను దేవుని యొక్క ప్రజను, నేను దేవుని యొక్క ప్రజను, నేను దేవుని యొక్క బిడ్డను, ఆయన కుమారుని, ఆయన కుమార్తెను అని మర్చిపోకూడదు. మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు, ప్రార్థన ఆలకించువాడు అని ఎల్లప్పుడూ మనం ఆయనను స్తుతించుచు, ఆయన యందు విశ్వాసం ఉంచుచు ప్రభు సన్నిధిలో ఆ విధంగా యేసయ్యను ముఖాన్ని మనం చూస్తూ ఈ దినాన ఆదరించబడుతూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలన్నమాట. రకరకాల పరిస్థితులు మనకు సంభవిస్తాయి. పరిశుద్ధ లేఖనాలలో ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియాకు రాసిన గ్రంథం 14వ అధ్యాయము, ఇర్మియాకు రాసిన గ్రంథంలో 14వ అధ్యాయం 9వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నువ్వేలా ఉన్నావు యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నారంటే, తండ్రి, భ్రమసి ఉన్న వాని వలె నువ్వెందుకు అలా ఉన్నావు, రక్షింపలేని సూర్యుని వలె. చూడండి, దేవుడు రక్షించలేడా? సూర్యుడు కాదా ఆయన? చెప్పాలి, దేవుడు రక్షించలేడా? రక్షిస్తాడు. సూర్యుని వలె ఉన్నాడు. కానీ నువ్వెందుకు రక్షించలేని సూర్యుని వలె ఉన్నావు? నువ్వెలా అలా ఉన్నావు? ఎందుకు అలా నువ్వు మా మీద అలా ఉన్నావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, నువ్వు మా మధ్యలో ఉన్నావే, మా మధ్యలో నువ్వు ఉన్నావు కదా, మేము నీ పేరు పెట్టబడిన వారం కదా, మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టవద్దు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకని రక్షించేవాడు రక్షించలేకుండా ఉన్నాడు? వినాలి. రక్షించే దేవుడు ఎందుకు రక్షించడం లేదు? భ్రమసి ఉన్న వాని వలె ఆయన ఉన్నాడు. ఆయన సూర్యుని వలె లేడనమాట కొంతమంది జీవితాలలో. ఆయన శూరుడు, రక్షించేవాడు, కానీ రక్షించలేకపోతున్నాడంట. సూర్యుని వలె ఉన్నాడు కానీ సూర్య కార్యములు మన జీవితంలో చేయలేకపోతూ ఉన్నాడు. ఎందుకని? సూర్య కార్యములు చేయలేకపోతూ ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనకు ఒక మంచి పేరు పెట్టాడు, కానీ చెయ్యి వదిలిపెట్టద్దు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, మా మధ్యలో ఎందుకు అలా ఉన్నావు? నువ్వు రక్షిస్తావు, నువ్వు ఎందుకు రక్షించలేని స్థితిలో ఉన్నావు? శూరుడు కదా నువ్వు, సూర్యుని వలె ఉండకుండా, పరాక్రమశాలి వలె ఉండకుండా ఎందుకు అలా నువ్వు దిగాలుగా ఉన్నావు? ఎందుకని మా మధ్యలో ఉన్నప్పటికీ మా చెయ్యి వదిలిపెట్టకుండా మీరు సహాయం చేయండి అని రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశంలో నువ్వేలా పరదేశిగా ఉన్నావు. చూడండి, దేశంలో దేవుడు పరదేశిగా ఉన్నాడంట. ఈ దేశంలో ఎందుకని అలా ఉన్నాడు దేవుడు? ఈ దేశం ఆయనదే కదా, ఈ ప్రపంచం ఆయనదే కదా. ఈ గోవా, ఈ ఆంధ్ర, తెలంగాణ, ఈ ప్రపంచమంతా ఆయనదే.
కానీ ఆయన ఎలా ఉన్నాడంట? ఈ లోకంలో ఒక పరదేశిగా ఉన్నాడంట. ఎందుకున్నాడని? పరదేశిగా ఉన్నాడంట. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణికుని వలె ఉన్నావు. ఒక గుడారాన్ని వేసుకొని రాత్రి వేళ బస చేసే వాళ్ళు ఉంటారు కదా, రాత్రి వేళ బస చేసి ఒక గుడారాన్ని వేసుకొని తర్వాత తీసుకొని ఆయన వాళ్ళకు ఒక వెళ్తూ ఉంటారన్నమాట. అలా ఉన్నాడంట దేవుడు. ఎందుకని అలా ఉన్నాడు? ఎందుకని మన మధ్యలో ఉన్నప్పటికీ శూరుని వలె, రక్షించు వాని వలె ఒక పరదేశిగా ఉన్నాడు. రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఒక ప్రయాణికుడు వలె ఉన్నాడంట. ఎందుకని ఉన్నాడంటే చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే 7వ వచనములో, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు. ఈ దినాన దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు మనస్సు కలిగి ఉన్నారంట. అనేకమైన తిరుగుబాటులు చేస్తున్నారు దేవుని ప్రజలే. నీకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నాము ప్రభా, మీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాము, మీకు విరోధంగా మేము మాట్లాడి ఉన్నాము, మీకు విరోధంగా ప్రవర్తించుచు ఉన్నాము, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచు ఉన్నవి అని ఒప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో మనం గమనించినట్లయితే, అయ్యా మేము తిరుగుబాటు చేసి ఉన్నాము, అనేకమైన పాపాలు చేసి విరోధంగా మేము మాట్లాడి ఉన్నాము, మీకు విరోధంగా, దైవ సేవకునికి విరోధంగా, సంఘానికి విరోధంగా మేము మాట్లాడి ఉన్నాము, మా దోషములు మా మీద నేరారోపణ చేస్తూ ఉన్నవి, మా మనస్సాక్షి అంతా బాగలేదు ప్రభా. అయితే చెప్పాలి, వినాలి, అయితే ఇవన్నీ జరుగుతున్నాయంట. దేవుని పేరు పెట్టబడిన ఆ జనులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంట, తిరుగుబాటు చేస్తున్నారు, పాపం చేస్తూ ఉన్నారు. కానీ నీ నామము, చెప్పాలి, నీ నామము బట్టి నీవే కార్యము జరిగించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామాన్ని బట్టి ప్రభా నీకు మంచి పేరుంది కదా. దేవునికి ఎలాంటి పేరుంది? శాశ్వతమైన పేరుంది. ఏ నామం అది? యేసు నామం ఉంది. యేసు నామము బలమైన నామము. యేసు నామము ఆకాశము భూమి కంటే ఉన్నతమైన నామము. అన్ని నామముల కంటే క్రీస్తు యేసు నామము శక్తి కలిగిన నామము. దేవునికే జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇర్మియా కన్నీళ్లతో. ప్రభా నీ నామం గొప్పది కదా, నీ నామాన్ని బట్టే కదా మాకు పేరు పెట్టారు, కానీ మా పరిస్థితి ఇలా ఉంది, మేమేం చేయమంటాము, మేము శరీరం కదా, మీ నామాన్ని బట్టి మీరే మమ్మల్ని ఏం చేయాలంట మమ్మల్ని చెయ్యి వదిలిపెట్టొద్దు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. మీరు మా మధ్యలో ఉన్నారు, బాగానే ఉంది. ఎలా ఉన్నాడంట? ఆయన పరదేశిగా ఉన్నాడంట. చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా, మీ దగ్గర ఉండి ఉండనట్టుగా, మనకు తోడుగా ఉండి ఉండనట్టుగా, పరదేశిగా, ప్రయాణికులు వలె. ఇంకేమున్నాడంట? గుడారం ప్రయాణికుని వలె అలా వచ్చి అలా పోతున్నాడంట. మీ ప్రార్థన గదిలోకి, మీ దగ్గరికి అలా వచ్చి అలా పోతున్నాడు. ఎందుకని? మన మధ్యలో ఆయన ఉన్నాడు. నువ్వు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారమే, మేము మంచి మంచి పేర్లు పెట్టుకున్నాము. ఎందుకు అలా ఉన్నావు ప్రభా, ఎందుకు అలా మీరు ఉన్నారు అని ఆయనను కదిలిస్తున్నాడు అనమాట. ఎవరిని? దేవుణ్ణే కదిలిస్తున్నాడు ఇర్మియా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుణ్ణే కదిలించే ఒక ప్రార్థనా శక్తి, ఆ యొక్క కన్నీటి ప్రార్థనా శక్తి. తన్ను తాను ఒప్పుకొని ప్రజల పరిస్థితిని ఇలా ఉంది ప్రభా, ప్రజల ఈ ఇశ్రాయేలుల పరిస్థితి ఇలా ఉంది, కానీ మీ నామాన్ని బట్టి మీరే కార్యాలు జరిగించండి అని తన్ను తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ను వెతికి ఆయనను కదిలించి, ప్రభా మీకు మంచి పేరుంది కదా, ప్లీజ్ జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి, హలో మీకు మంచి పేరుంది కదా. దేవుడికి చెప్తున్నాడు అన్నమాట, మీరు మంచి పేరు పెట్టారు నాకు, కానీ మీకు కూడా మంచి పేరుంది కదా, మీరు మా మధ్యలో ఉన్నావు కదా, మీరు అలా ఎందుకు పరదేశిగా అలా
చూచి చూడనట్టుగా ఉన్నావు అని అంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి దినాన ఆయన చేయి, మేము నీ పేరు పెట్టబడిన వారము కాబట్టి మమ్మల్ని చేయి వదిలిపెట్టొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దినాన్ని ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా, ప్రేమైన సహోదర సహోదరులారా? దేవుడు మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడా? దగ్గరగా ఉన్నాడా? మనలో ఉన్నాడా? మనతో ఉన్నాడా? ప్రార్థన ఆలకిస్తున్నాడా? నా పరిస్థితి ఏంటి అని అన్నిటిని మనం ఆలోచించి, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు ఈ విధంగా ఆలోచించాలి. మా మధ్యలో ఉన్నావు కానీ మిమ్మల్ని మేము గుర్తుపట్టలేకపోతున్నాం. మీరు మా మధ్యలో వస్తున్నారు, పోతున్నారు, మీరు మా దగ్గరికి కూర్చోవడం లేదు, సహవాసం మీతో ఉండడం లేదు. ఏంటి ప్రభువా మా పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితులు ఏంటి? ఎందుకని మా జీవితం ఇలా జరుగుతుంది అని తను తాను తగ్గించుకొని, తను తాను విమర్శించుకొని, ఈ దినాన దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశీలించుకొని, అర్థమవుతుందా? హల్లెలూయా, అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలో ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ దినాన బాగా మనం ఆలోచించాలండి. మేము నీ పేరు పెట్టబడిన వారము. మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుని పేరు పెట్టబడిన యొక్క ప్రజలు ఎలా ఉండాలి. మొట్టమొదటిగా ఎలా ఉండాలి? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికినట్లయితే ఆయనకు నీకు మంచి పేరు పెడుతూ ఉన్నాడు. దేశానికి నువ్వు నాయకుడిగా ఉండబోతూ ఉన్నావు. రాబోతున్న దినాల్లో నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు శాశ్వతమైన రాజ్యాన్ని వెలుబడి చేస్తారు. వాళ్ళకు కొత్త పేరు నేను పెడతాను. దేవుని యొక్క మందిరం అనే యెరూషలేముని నేను తీసుకొని వచ్చి ఉన్నాను అని రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. కాబట్టి ఈ దినాన మనము చూడండి, యెహోవా మా తిరుగుబాటు అనేకములు. తిరుగుబాటు చేస్తున్నావా? నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావా? మన యొక్క దోషాలను బట్టి ఆయన దూరంగా ఉంటూ ఉన్నాడా? కాబట్టి ఈ దినాన మనము ప్రార్థన చేసుకో. ప్రార్థన ఆలకించిన దేవుడు మన జీవితంలో ఎలా ఉన్నాడో ఒకసారి ఈ వాక్యానుసారంగా అన్నిటిని మనం గమనించుకోవాలి. పరదేశిగా ఉన్నాడా? రక్షకుడిగా ఉన్నాడా? లేదా ప్రయాణికుని వలె ఉన్నాడా? భ్రమసి ఉన్న వాని వలె, రక్షింపలేని సూర్యుని వలె నువ్వెలా ఉన్నావు? యెహోవా నువ్వు మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టిన వాడు మిమ్మల్ని మేము గుర్తుపట్టినట్లుగా, మీరు మాకు మీతో కలిసి ఉండినట్లుగా, మీతో కలిసి జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. ఎందుకయ్యా నువ్వు దూరం? అలా ఎందుకలా నువ్వు విముఖుడని అయిపోయావు? ఎందుకని అలా దూరంగా ఉంటావు? ఎందుకని అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఎందుకని మన జీవితంలో కార్యములు చేయడం లేదు అని ఈ దినాన మనల్ని మనమే విమర్శించుకోవాలి. పరిశుద్ధపరుచుకున్నట్లయితే దేవుడు మన జీవితం రాబోతున్న దినాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని అందరిని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? అక్కడ అర్థం కాకపోతే హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు మీరు చెప్పండి, తెలుగు వాళ్ళు ఇలా ఉంది, ఇలా అర్థం చేసుకోవాలంటే మనము వాక్యం ఇలా చెప్పారు అని చెప్పండి. మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకు చెప్పాలన్నమాట. కాబట్టి దినాన మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మల్ని మీరు చేయి వదిలిపెట్టద్దు. దేవా మేము మా మధ్యలో ఉన్నావే అని ఈ దినాన మనము ప్రార్థన చేసి, ఆ దినాన యాకోబు ఒంటరి వాడైపోయాడు అన్నమాట. ఒంటరి వాడైపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరితనంలో భార్య, ఆస్తి పాస్తులన్నీ వదిలిపెట్టేసి ఎబ్బోకురేవు దగ్గరికి వెళ్ళి ఒక్కడే మిగిలిపోయాడు అనమాట. మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభా నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు నీ పేరేం పేరు అని అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు, యాకోబు అని ఒప్పుకుంటున్నాడు. యాకోబు అంటే మోసగాడని ఒప్పుకుంటున్నాడు. నిజమే, నువ్వు మోసగాడివే, కానీ నేను నీ పేరును మారుస్తున్నాను. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ పేరు మార్చబోతూ ఉన్నాను. నీ పేరు ఇశ్రాయేలు, అంటే నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడావు కాబట్టి నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడుతుంది.
ఎందుకంటే అతను ఒంటరితనములో దేవుని యొక్క సన్నిధిలో మరణాపేక్షతో భయంకరమైన యొక్క పరిస్థితిలో అతను దేవుడు ఒకవేళ చెయ్యి వదిలిపెట్టేస్తాడేమో, నా అన్న వచ్చి చంపేస్తాడేమో, ఆస్తి అంతా పోయింది, భార్య భర్త అందరిని వదిలిపెట్టేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడుతున్నాడండి. ఎందుకు పెనుగులాడుతున్నాడంటే తన జీవితం అంతా తెలిసిపోయింది. ఇంకా దేవుడు దూరం అయిపోయాడు, ఆశీర్వాదాలు లేవు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క చెయ్యి అతనికి తోడుగా ఉంది. ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారు. ఎంత గట్టిగా తొడ మీద గిచ్చినా కూడా అతను ఇంకా పెనుగులాడి, ప్రభా నీ చెయ్యి నా మీద నుండి తొలగిపోవద్దయ్యా, నువ్వు మా మధ్యలో ఉన్నావు, నా మధ్యలో ఉండండి, సహాయం చేయండి అని దేవునిని గుర్తించి దేవుని వెతికి ఆయనతో పోరాడి గెలుస్తూ ఉన్నాడు అనమాట. అందుకనే అతనికి మంచి పేరు పెట్టబడింది. చప్పట్లు కొట్టొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒంటరితనంలో యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పోరాడి గెలిచాడు. కాబట్టి ఈ దినాన నీ పేరులో ఒకవేళ మోసం ఉండొచ్చు, నువ్వు ఒకవేళ దేవునికి తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఒకవేళ దేవుని యొక్క సన్నిధి నీలో ఉండకపోవచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితం కుటుంబంలో ఉండకపోవచ్చు. కానీ నువ్వు పోరాడి దేవుని యొక్క సన్నిధిలో సంపాదించుకోవాలి, మంచి పేరును సంపాదించుకోవాలి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆశ అంటున్నాడు కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 73 23వ వచనంలో చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. చెప్పాలి హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను ప్రభువా. ఇంతకుముందు అతను దేవుని సన్నిధానానికి దూరం అయిపోవాలని మత్సరపడిన వాడై లోకాన్ని చూసి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ద్వారా దర్శించబడ్డాడో అప్పుడేమంటున్నాడంటే, దేవా ఎల్లప్పుడూ నీ వద్ద నేను ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీ కుడి చెయ్యి నా మీద ఉండునట్లుగా సహాయం చేయండి, నీ కుడి చేయి చేత మమ్మల్ని బలపరచండి, నీ ఆలోచనల చేత నన్ను నడిపించండి, మహిమలో నువ్వు నన్ను చేర్చండి, ఏ విధము చేతనైనా సహాయం చేయండి అని తాను తప్పు తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నేను మీ వద్దనే ఉంటాను, నేను గొప్ప తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. దేవుని వద్దనే మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన కుడి చేత నిన్ను పట్టుకొని నడిపించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనం ఆయన పేరు పెట్టబడిన యొక్క జనులు ఎలా ఉండాలి, మన మధ్యలో ఆయన ఎలా ఉంటాడు, ఎప్పుడు దూరం అయిపోతాడు, మన పరిస్థితి ఏంటి, సమస్తాన్ని మనం గ్రహించుకుని వాక్యానుసారంగా ఈ దినాన్ని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నడిపించబోతూ ఉన్నారు. చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములే కట్టుకుంటాము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఒక దినం రాబోతుందంట, ఒక దినము రాబోతుంది. ఆ దినమున 7 స్త్రీలు అంటే అర్థం ఏంటంటే 7 సంపూర్ణతకు సాదృశ్యం. 7 స్త్రీలు, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఈ 7 స్త్రీలు అంటే ప్రకటనకు రాసిన గ్రంథంలో 7 సంఘాలు. ఈ 7 సంఘాల వారు
దేవుని యొక్క బిడ్డలు ఏమని చెప్తూ ఉన్నారంటే, దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఒక్క పురుషుని పట్టుకొని, ఒక్క పురుషుడు ఎవరు? 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. ఆయన పేరే రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు. ఈ లోకములో ఒకే ఒక్క పురుషుడు ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని కంటే, దాని అర్థం ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఏం చేయాలి? ఆ పురుషుణ్ణి పట్టుకొని, అయ్యా మేము మా అన్నమే మేము తింటాము, మా కష్టమే మేము అనుభవిస్తాము, మేము కష్టాజితాన్ని మేము సంపాదించుకుంటాం, తింటాము, ఆహారాన్ని మేము సంపాదించటం, కానీ మీ పేరు మాకు పెట్టండి అని అంటున్నారు అన్నట్టు. ఆ స్త్రీలందరూ కలిసి, ఆ సంఘస్థులందరూ కలిసి, ఈ సార్వత్రిక సంఘము కలిసి, ఒక స్త్రీ అంటే సంఘము అంటే మనము, అంటే ఆ పురుషునికి యేసయ్యకు మనం ఏం చేయాలంటే, తండ్రి మేము మా అన్నమే తింటాం, మీ అన్నమే మీరు తింటున్నారా లేదా? మన అన్నం మనమే సంపాదించుకుంటున్నాం, మన వస్త్రాలు మనమే సంపాదించుకుంటున్నాం, కానీ ఇన్ని మాకు అవసరం లేదు ప్రభా. మా అన్నం మేము సంపాదించుకున్నా, వస్త్రాలే కట్టుకున్నా, మా జీవితంలో ఎన్నో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి. కాబట్టి మీ పేరు మాకు పెట్టండి, మా నిందను తీసివేయండి. చెప్పాలి హల్లెలూయా. అర్థమైందా? 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 వ్యర్థమైందా? చెప్పాలి. అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఒక దినము రాబోతుందంట. ఆ దినమున మనం ఏం చేయాలంటే, ఆ పురుషుని పట్టుకొని ఆ 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, చూడండి, సృష్టికర్త, ఆయన చేత పట్టుకొని, అయ్యా సహాయం చేయండి, మాకు మంచి పేరు పెట్టండి అయ్యా, మీ పేరు పెట్టండి, మీ పేరు మాత్రమే పెట్టండి, మా నిందను తీసివేయండి. ఈ దినాన చాలామంది జీవితాలలో దేవుని బిడ్డలు రకరకాల నిందలు, అవమానాలు భరిస్తున్నారు. ఈ అవమానము, ఈ నింద తొలగిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు వస్తున్న నిందలు, మనకు వస్తున్న నిందలు, దేవుని గురించిన నిందలు వస్తున్నాయట, అన్యజనుల ద్వారా నిందలు వస్తున్నాయి, ఆత్మీయుల ద్వారా నిందలు వస్తూ ఉన్నవి, భార్య భర్తల మధ్య రకరకాల పరిస్థితుల మధ్యలో ఈ ప్రపంచంలో నింద, అవమానము, శ్రమలు అనేది రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి యేసయ్య చేపట్టుకొని, అయ్యా మాకు ఈ నింద, ఈ అవమానాలు ఈ ప్రపంచంలో వస్తూ ఉన్నవి, కాబట్టి మీరు పేరు పెట్టండి మాకు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరు పేరు పెట్టండి, ఈ నింద తీసివేయండి, అవమానాన్ని తీసివేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం, ఈ స్త్రీ అనే సంఘముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, 7 సంఘస్థులతో, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు మొట్టమొదటిగా ప్రేమగా ఉన్నావు, చక్కగా ప్రవర్తించావు, కానీ నీ మీద ఒక నింద మోపవలసి వచ్చినది. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగున్నాయని అనుకోకూడదు ఎవరు. ఆ దినాన ఏ సంఘానికి ప్రభు చెప్తూ ఉన్నారు? ప్రకటన రాసిన గ్రంథంలో సంఘస్థులకు ప్రభు చెప్తున్నాడు, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు మొట్టమొదటిగా ప్రేమను వదిలితివి, మొట్టమొదటిగా నీ ప్రేమను వదిలితివి, మొదట ఉన్న ఆసక్తి నీలో లేదు అని చెప్తూ నీ మీద ఒక నింద ప్రభువు మోపుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడే మోపుతూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు నిందలు వస్తాయి. ఏంది? దేవుళ్ళు ఎదగక, బాప్తిసం తీసుకోక, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందక, బాప్తిసం తీసుకో అన్నప్పుడు నీ మీద నిందే కదా అది. నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంటే నీ మీద నింద ఉన్నట్టు. దేనిని బట్టి? అది దేవునిని బట్టి వచ్చే నిందది. నువ్వు ప్రార్థన చేయడం లేదు, ఎందుకని ప్రార్థన చేయడం లేదంటే అది దేవుని బట్టి నింద. అవమానాలంటే
అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన అవమానాలు, శరీర సంబంధమైన అవమానాలు, అన్యుల మధ్యలో వస్తున్న అవమానాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు. ఈ లోకంలో నిందలు, చిన్న ఏదైనా తప్పు చేస్తే మన మీద నింద, చిన్న తప్పు చేసినా, ఏది చేసినా, కూర్చున్నా, లేచినా, చూచినా అంత నిందల పాలు చేస్తూ ఉంటారు అనమాట. నువ్వు అలా చూస్తున్నావు ఎందుకు? నీ ఆలోచన బాలేదు. నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు? నువ్వు అలా అక్కడెందుకు ఉన్నావు, ఎందుకు ఇక్కడెందుకు ఉన్నావు అని రకరకాల నిందలు ప్రతి ఒక్కరిని నేను చూస్తూ ఉంటారు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. రకరకాలుగా పరిస్థితులు ఇట్లా సేవకునికి, విశ్వాసులకు, భార్యాభర్తల మధ్య నింద, అవమానాలు, శ్రమలు, శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ప్రభా, నీ పేరు మాత్రమే మాకు పెట్టి మా నిందను తొలగించుము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, విలాప వాక్యములలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే చదవండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునుము, దృష్టించుము. మా మీదికి వచ్చిన యొక్క నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇళ్ళన్నీ అన్యుల స్వాధీనమైపోయాయి. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైపోయారు. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీదికి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి మాకు దయచేయము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే, యెహోవా దేవా, మా తండ్రి, మాకు కలిగిన శ్రమ, ఈ నింద తొలగించండి. మేము భరించలేకపోతున్నాం ప్రభు. ఈ శ్రమ మేము భరించలేకపోతే జ్ఞాపకము చేసుకో ప్రభు. మమ్మల్ని దృష్టించు, మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. నువ్వు ఏ విషయాల్లో నిందల పాలవుతున్నావో వాటిని అన్నిటికీ దేవునికి మంచి పేరు పెట్టి నీ నింద తొలగించబడునుగాక. చెప్పాలి, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది ఈ నిందల నుండి, అవమానాలు విడిపించబడాలని? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. ప్రభా, బాగా నన్ను గమనించుము, నన్ను పరిశోధించుము అని దావీదు అంటున్నాడు. ప్రభా, నింద వస్తుంది, మేము సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాం, మేము బాప్తిసం తీసుకోలేకపోతున్నాం, మేము పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన ఒక నింద, రకరకాల నింద మా మీద ఉన్నది. ప్రభా, మా స్వాస్థ్యం పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్న స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైపోయారంట. కొంతమంది విధవరాండ్రు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మేము విధవరాండ్రైపోయాము, మాకు నింద వచ్చి ఉన్నది, మాకు నింద వచ్చి ఉన్నది. మీ భర్త చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అని రకరకాల నిందలు వేస్తారు. 40 సంవత్సరాలు కూడా లేవే, 38 సంవత్సరాలకే చనిపోయాడు, ఎందుకు? నీ దేవుడు చేతగాని వాడా అని రకరకాలుగా మాట్లాడి మా మీద నిందలు వేస్తున్నారు. కానీ చనిపోవుట, బ్రతుకుట మీ వశమే కదా, మా ఆత్మ సంబంధమైన జీవితము మీ స్వాధీనంలో ఉన్నది కదా అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మా తల్లులు విధవరాండ్రైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమి. ప్రతి చిన్న వస్తువు మేము కష్టపడి తెచ్చుకుంటున్నాం ప్రభువా. మాకు చాలా కష్టంగా ఉంది, శ్రమ వచ్చినది. మా మెడ మీదకి ఎక్కి వాళ్ళు తొక్కుతున్నారంట. శత్రువులు మన మెడ మీదకి ఎక్కి త్రొక్కుతూ ఉన్నారంట. అంటే శత్రువులు అంటే ఎవరు? సైతానులు, దురాత్మ శక్తులు. ఈ దినాన చాలామందిని మెడ మీదకి ఎక్కి, తల మీదకి ఎక్కి పీడించబడుతూ ఉన్నాయన్నమాట. దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారు. రకరకాల పరిస్థితుల మధ్యలో ఈ దినాన అందరూ పీడించబడుతూ ఉన్నారు. మేము అలసి ఉన్నాం ప్రభా, మేమంతా అలసిపోయాము, మాకు అలసట చెంది ఉన్నది, విశ్రాంతిని మాకు అనుగ్రహించుము. ఆయన ఒక్కడేనా?
చెప్పాలి. హల్లెలూయా. మేము అలసి ఉన్నాం ప్రభా, మా చేత కావడం లేదు తండ్రి, మాకు శ్రమ, నింద, అవమానాలు భయంకరముగా వస్తున్నాయి ప్రభా, మేమేం చేయాలి తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన నీ నీ నిందను తొలగించి శాశ్వతమైన ప్రేమను, మంచి కొత్త పేరును అనుగ్రహించి ఈ దినాన రాబోచిన దినాలలో ఈ యెరూషలేము అనే మందిరంలో, సంఘంలో నేను స్థిరపరిచి ఆ ఉన్నతమైన రాకడకు సిద్ధపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో రాబోతూ ఉన్నది అనేకమైన నిందలు. కరువు అనే నింద. ఆ దినాన ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు యోసేపును లేపి ఆశ్చర్యకరమైన సహాయం అందించి ఆ నిందను దేవుడు తొలగించాడండి. లోకంలోనికి అనేకమైన ఆపదలు, అగ్నికి ఆహుతైపోయే ఆపదలు, భయంకరమైన ఆపదలు రాబోతూ ఉన్నాయి. రాబోతున్న దినాల్లో మంచి రోజులు కాదనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులకు ఆ నిందలన్నీ తొలగించి, ఆ కరువు కాటకాలన్నింటినీ తొలగించి ఈ దినాన మిమ్మల్ని దేవుడు మనల్ని అందరినీ పోషించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పోషించబోతూ ఉన్నారు, కాపాడబోతూ ఉన్నారు, మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నారు. ఒక శాశ్వతమైన ఆశీర్వాదముల చేత ప్రభువుని నింపబోతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు కలిగిన యొక్క నింద ఆదికాండంలో 30వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆదికాండం 30వ అధ్యాయము 23వ వచనం చదవండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించెననుకొనెను, మరియు ఆమె మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రాహేలుకు ఎన్నో నిందలు వచ్చినాయి. అదే పనిగా యాకోబు రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమెకు సంతానం లేదు. సంతానము లేని ఆ యొక్క స్థితిలో ఎన్నో ప్రయత్నాలు చేశారన్నమాట. పై వాక్యాలు 30వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఎన్నో ప్రయత్నాలు చేశారు. తిడుతుందన్నమాట, భర్తను తిడుతుంది. ఏమని తిడుతుందంటే, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను, పిల్లలు లేకపోతే నేను బ్రతకలేను, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని చెప్పబడుతుంది, కానీ నాకు గర్భఫలము లేదు అని యాకోబును ఈ రాహేలు తిడుతుందన్నమాట. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా, అతడు, నేను నీకు గర్భమును ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా? నేను కేవలం మనిషిని కదా, దేవుడు కదా ఇవ్వాల్సింది అని రాహేలు మీద భయంకరంగా కోపగించుకుంటున్నాడు అన్నమాట. చచ్చిపోతానంటుంది, ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఈ నింద నేను భరించలేను. లేకు కుమారులు ఎంతోమంది కన్నారు, తన దాసులు అందరూ కన్నారు, అందరూ పిల్లలు పుట్టారు, ఎవరికెవరికో పిల్లలు పుట్టారు, కానీ నాకు పుట్టడం లేదు పిల్లలు అని ఆమె ఎంతగానో బాధపడుతున్న సమయంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆమె మనవిని దేవుడు ఆలకించాడంట. రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచాడు. కాబట్టి ఈ దినాన నీ మనవిని ఆయన ఆలకించినట్లుగా, ఆయన జ్ఞాపకము చేసుకున్నట్లుగా, నీకు నింద అవమానాలు వచ్చినప్పటికీ ఈ దినాన నిందల వలన, అవమానాల వలన ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారండి. ఆత్మహత్య చేసుకొని దినాన దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఈమె కూడా అజ్ఞానంగా మాట్లాడుతుంది, చనిపోతాను,
అప్పుడు భయంకరంగా కోపపడుతున్నాడు అనమాట యాకోబు. నీకేమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నేనేమన్నా మనిషిని కదా, నేను కూడా సామాన్యమైన వ్యక్తిని కదా, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? దేవుడు కదా అనుగ్రహించేది అన్నట్లుగా మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో ప్రయత్నాలు చేసింది. 30వ అధ్యాయము 1 నుంచి 22 వరకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ 23వ వచనంలో ఆమెకు జ్ఞానం వచ్చింది. ఇంకా లాభం లేదు అని అనుకొని ఏం చేసిందంటే, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి కూడా వచ్చిన మనకు వస్తున్న యొక్క నిందను బట్టి, అది గర్భఫలంలో కానీ ఏ విషయాల్లో మనము నిందల పాలవుతున్నామో ఈ దినాన మనం గమనించుకొని, ఈ శ్రమల పరిస్థితిలో మనం గమనించుకొని దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్నా, తిరుగుబాటు చేస్తున్నానా, నా పరిస్థితి ఏంటి ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మనవి చేసినట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నిన్ను నువ్వే తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికినట్లయితే నీ నిందను ఆయన తొలగించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆ దినాన యెహోషువ ఒక్కడే మిగిలిపోయి ఉన్న సమయములో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి దినాన ఒంటరితనంలో ఉన్నప్పుడు కొంతమంది నేను ఒంటరిగా ఉన్నాను, నేను పిచ్చోడిని అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఒంటరితనంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒంటరితనంలో కూడా ప్రభువును అనుభవించాలి, భార్య భర్తల మధ్య దేవుని అనుభవించాలి, పిల్లల మధ్యలో దేవుని అనుభవించాలి, సంఘముగా కూడి ఉన్నప్పుడు ప్రభువును అనుభవించాలి, సమాజముగా వెళ్ళినప్పుడు ప్రభువును అనుభవించాలి. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన నీ నిందలన్నిటిని తొలగించి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు, ఎవరి పేరు? ఆయన పేరు. అర్థమైందా? దేవుని పేరు పెట్టబడిన ఆయన జనులు ఎలా ఉండాలి? మన మధ్యలో ఆయన ఉన్నాడా లేదా, పరిస్థితి ఏంటి అన్నీ ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన పేరు పెట్టబడిన యొక్క జనులకు ఆయన చెయ్యి తోడుగా ఉంటుంది. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులకు ఆయన మందిరంలో ఆయన ప్రార్థన ఆలకించి తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయనను వెతికినప్పుడు ఆయన మన దేశాన్ని మనల్ని స్వస్థపరిచి ఆయన మన ప్రార్థన మీద కనుదృష్టి ఉంచి మందిరంలో మనల్ని స్థిరపరుస్తూ, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులకు నిందను తొలగించి, అవమానాన్ని తొలగించి, ఐగుప్తు అనే అవమానాన్ని, ఐగుప్తు వైపు నువ్వు తిరిగి ఉన్నావు కాబట్టి ఐగుప్తు అనే అవమానాన్ని తొలగించి ఈ దినాన ఆయన వైపు మనం తిరిగినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ నిందను దేవుడు తొలగిస్తాడు. ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయనను బట్టి మనకు నిందలు వస్తాయి. దేవుని బట్టి, దేవునిలో ఎదగకపోయినా మనకు నిందలు వస్తాయి. వీడు సరిగా ప్రార్థన చేయడం లేదు కాబట్టి ఇలా నిందలు వచ్చాయి, వీడు సరిగా బాప్తిసం తీసుకోలేదు కాబట్టి ఇలా నిందలు వచ్చాయి, పరిశుద్ధాత్మను పొందలేదు కాబట్టి ఇలా నిందలు వచ్చాయి, సరిగా స్తుతించలేదు కాబట్టి దరిద్రత వచ్చింది. దేవునిని బట్టి కూడా, దేవునిలో ఎదగకపోయినా, ప్రార్థన చేయకపోయినా, దేవుని ఆశీర్వాదాలు పొందకపోయినా మనకు నిందలు అవమానాలు మనకు వస్తాయి.
వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పించి రాబోచిన దినాలలో ఒక గొప్ప జయాన్ని అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధిలో స్తంభముగా ప్రభు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్ని రకాలుగా నిందలు అనుభవించి అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెట్టాలి. చెప్పాలి హల్లెలూయా. అనేకమైన నిందలు అనుభవించాలంట, అవమానాలు అనుభవించాలంట, సుఖాలు దుఃఖాలు, కూర్చొనుట లేచుట అన్ని విధాలుగా మనం అనుభవించి, ఇలాంటి అనుభవాన్ని మనం అనుభవించి దేవుని యొక్క సన్నిధిలో మనం చేరాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకొక విషయం, లాస్ట్ విషయాన్ని, ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయాకు రాసిన గ్రంథం 15వ అధ్యాయము, ఇర్మీయాకు రాసిన గ్రంథం 15వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. 15-16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగా చేయుచున్నవి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏమని రాయబడింది ఇక్కడ? ఏమని ఇర్మీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇర్మీయానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరికినవి. దేవుని యొక్క మాటలు దొరికే సమయంలోనే మనం ఏం చేయాలంటే దానిని మనం హృదయంలో దాచిపెట్టుకొని దానిని మనం భుజించి మధురమైన ధ్యానము ద్వారా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఈ మాటలన్నీ మన హృదయంలో దాచిపెట్టుకోవాలండి. ఆయన మాటలన్నీ భుజించి మనము ఈ వాక్యాలన్నిటి మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడేను గనక నీ మాటలు నాకు సంతోషము. ఆయన మాటలు మనకు సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వింటూ ఉండగా, దేవుని యొక్క మాటలు నువ్వు చదువుతూ ఉండగా, దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి వెళ్తూ ఉండగా ఆ మాటలను బట్టి మనం సంతోషించాలి. మన హృదయము ఆనందముతో ఉప్పొంగాలి. చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఎందుకంటే నీ పేరు నాకు పెట్టబడేను గనక, నీ పేరు నాకు పెట్టబడేను గనుక నీ వాక్యాలు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి ప్రభు. మీ మాటలు నాకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి. మీ సన్నిధిలో మీ వాక్యాలు నేను అర్థం చేసుకోవాలి. శనివారము, ఆదివారము, బుధవారాలు ఈ విధంగా విజిటింగ్ పరిచర్యలో ఏ మాటలు మేము చెప్తూ ఉన్నామో అందరూ ప్రభా, సేవకులు, విశ్వాసులు మేము అర్థం చేసుకుని మీ మాటలు మేము భుజించాలి. సహాయము చేయండి ప్రభా. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మీ పేరు మాకు పెట్టబడి ఉన్నది అని ఆ పురుషుణ్ణి పట్టుకొని, ఏ పురుషుడు 10,000లో అతి కాంక్షుడైన యేసయ్యను పట్టుకొని ఆ చేయి పట్టుకొని మనం అడగాలంట. ఆ చెయ్యి పట్టుకొని, దేవుని యొక్క చెయ్యి పట్టుకొని ఆయనను అడగాలంట. ప్రభా, నీ పేరు పెట్టబడిన ఈ జనులు ఏం చేయాలంట? సంతోషం నాకు పుట్టించండి, హృదయ ఆనందాన్ని పుట్టించండి. ఆయన మాటలు దొరకగా చూడండి, శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. 500 మంది శిష్యులు వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. 12 మంది మిగిలినప్పుడు పేతురుతో అక్కడున్న వాళ్ళందరితో, హలో, అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్తారా? అందరూ వెళ్ళిపోయారు ఇంటికి. 500 మంది శిష్యులు వెళ్ళిపోయారంట. 70 మంది శిష్యులు, ఇంతకుముందు 500 మంది శిష్యులు యేసు ప్రభుకి, తర్వాత 70 మంది, తర్వాత 12 మంది. ఆ 12 మందిలో యేసు ప్రభు అడుగుతున్నాడు, హలో పేతురు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? హలో, నువ్వు కూడా వెళ్ళిపోతావా?
నన్ను విడిచి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? చదవండి ఆ వాక్యాన్ని. ఎక్కడుంది ఆ వాక్యం? ఎవరైనా చెప్పండి, ఆ వాక్యం ఎక్కడుంది? ఎవరైనా చెప్పండి త్వరగా. ఎవరైనా చెప్పచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. సియోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా ఎవని వద్దకు మేము వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్ళాం, మేము మీ దగ్గరికే వస్తాం. హలో, మేము మీ ఇక్కడే ఉంటాం. వెళ్తావా నువ్వు? వెళ్ళవు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? నిత్య జీవపు మాటలు. ఇక్కడ ఏముందంటే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. వెళ్తారా మీరు? సండే స్కూల్ వదిలిపెట్టి వెళ్తారా? వెళ్తారా మీరు? యవనస్తులారా, అమ్మలారా, అమ్మలారా అని ప్రభువు సెలవిస్తూ వెళ్తారా మీరు? పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము? ఇక్కడే, ఈ మందలోనే, ఇక్కడే మేము మీ సన్నిధిలో ఈ నిత్య జీవపు మాటలను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? నీవే పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము కాబట్టి ఆయనతో చెప్పగా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధానం కూడొచ్చాను. మనం ఆయన మాటలు మనము భుజించాలి. ఇర్మీయాకు రాసిన గ్రంథంలోని ఆ వాక్యాన్ని మళ్ళా చదువుకుందామండి. ఇర్మీయాకు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయములకు ఆనందము కలుగజేయచ్చు. ఈ సంతోషము వచ్చిన తర్వాత చూడండి, అతను ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు అంటే, సంతోషించు వారి సమాజంలో నేను కూర్చుండలేదు. ఈ సంతోషాన్ని అనుభవించిన తర్వాత మరలా నేను సంతోషించు వారి సమాజంలో, అంటే లోకంలో సంతోషం ఉన్నదండి, లోకంలో కూడా సంతోషం ఉన్నది, వాళ్ళతో నేను కూర్చోను ప్రభువా అని అంటున్నాడు. ఎవరు? ఇర్మీయా. సంతోషించు వారి సమాజంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నువ్వు నన్ను నింపి ఉన్నావు. కడుపు మంట. హలో, కడుపు మంట కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. ఆ సమయంలో కూడా నేను నీ యొద్దనే ఉన్నాను, ఆకలిగొని ఉన్నాను. కడుపు మంట. ఇది నా కడుపులో మంట పుట్టిస్తాడు దేవుడు, నిన్ను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కానీ కడుపు మంటతో నువ్వు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకిగా కూర్చుంటిని. హల్లెలూయా. ఆయన హస్తాన్ని బట్టి, ఆయన హస్తపు నీడలో ఎలా కూర్చున్నాడంటే ఏకాకిగా కూర్చున్నాడు. కడుపు మంటైనా, ఆకలైనా దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను ఏకాకిగా నీ హస్తము, షుగర్ అయినా, బీపీ అయినా, ఏదైనా సరే, కడుపు మంట కదా. ఒక్కోసారి మనకు కడుపు మంట, లోపల నుంచి గ్యాసు, షుగరు, బీపీ, క్యాన్సరు, ఎయిడ్స్, రకరకాలుగా అన్నమాట. చూడండి, నీ హస్తమును బట్టి నేను ఏకాకికై కూర్చుంటిని. నా బాధ ఎలా ఎరగని దానయ్యా, నా గాయము ఎలా ఘోరమైనది, నా బాధ చాలా ఉన్నది ప్రభువా, నా గాయము ఎలా ఘోరమైనది, అది స్వస్థత పొందనేలా నిశ్చయముగా నువ్వు నాకు ఎండమాలను అనుగ్రహించెదవు, నిలువని జలముల వలె ఉన్నావు. అయినప్పటికీ అప్పుడేమంటున్నాడంటే, కాబట్టి యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. నువ్వు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధి నిలుచున్నట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నువ్వు నా తట్టు తిరిగిన ఎడల, నువ్వు బాధను అనుభవిస్తున్నావు. ఎండమావులుగా ఒక్కోసారి ఎండమావులు వస్తాయి మనకు, వడగండ్లు,
ఎండమావులు అంటే తెలుసు కదా, ఎండ భయంకరంగా ఉన్నప్పుడు ఒక పొగవలే కనిపిస్తుంటుంది మనకు. ఆ ఎండ తాకిడి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఒక పొగవలే అలా ఉంటుంది. అలాంటి చూడండి, అది స్వస్థతను పొందకపోనేలా నిశ్చయముగా నువ్వు నాకు ఎండమావులలో అలా ఉంటావా నువ్వు ప్రభా? దాటిపోయిన యొక్క నీళ్ళ వలె నువ్వు ఉన్నావా? కానీ జీవజల నదిగా నా హృదయంలో నువ్వు పుట్టించుము. నేను నీ వైపు తిరుగుతాను, సహాయము చేయము. నువ్వు నా తట్టు తిరిగిన యెడల నువ్వు నా సన్నిధిలో నిలిచినట్లుగా నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. చూడండి, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ఈ ప్రజలనంటే దేవుని యొక్క ప్రజలను చివరిగా ఏం చేస్తాడంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను గట్టిగా నేను ఈ చుట్టూ ప్రాకారముగా ఉంచేదను. నేను నీకు తోడుగా ఉండేదను. నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించి దుష్టుల చేతిలో పడకుండాన్నట్లుగా నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇది నా దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం నువ్వు సంతోషించి దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని విని సంతోషించి మరలా సంతోషించు వారితో సంతోషించకూడదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రార్థన చేసి లోకస్తులతో మనం కూర్చోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండున్న చోటున కూర్చుండక, దివారాత్రులు దాన్ని ధ్యానించుచు ఆయన వాక్యాన్ని మనం భుజిస్తూ ఏం చేయాలంటే, సైన్యముల అధిపతి యెహోవా మీరు నన్ను నడిపించండి, మీ పేరులు మాకు పెట్టబడి ఉన్నవి, సహాయము చేయండి, మాకు సంతోషమును ఆనందమును హృదయ ఆనందముతో మమ్మల్ని నింపండి. మేము అలసిపోయి ఉన్నాము, నిందల పాలైపోయి ఉన్నాము, శ్రమలలో ఉన్నాము అని అనుకొని ఈ దినాన ఈ విధంగా మీ పేరు పెట్టబడిన మీ జనులు మేము ఉండునట్లుగా సహాయం చేయండి అని అన్నప్పుడు ఈ దినాన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి నీకు ఒక కొత్త పేరును ఆయన పెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. విన్న వాక్యాలన్నీ వ్యర్థమైపోకుండానట్లుగా ఈ దినాన దేవుడు మన జీవితంలో ఫలించునుగాక. చెప్పాలి హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆయనను బట్టి మనకు నిందలు వస్తున్నాయంట. చూడండి, పైన ఇర్మీయాకు రాసిన గ్రంథంలో 15వ అధ్యాయంలో 15వ వచనం చివరి భాగం చదవండి. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునము. 15వ అధ్యాయము 15వ వచనంలో చివరిగా ఆ వాక్యాన్ని చదువుదాం. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునము. ఎవరి నిమిత్తం అంట? దేవుని బట్టి కూడా నీకు నిందలు వస్తాయి. అర్థమైందా? నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునము. దేవుని బట్టి కూడా మనకు నిందలు వస్తాయి. ఎందుకంటే దేవునిలో మనం సరిగా ఉండకపోతే అనేక మంది మనల్ని అంటారు కదండి. అందరు అంటారు, సేవకులు అంటారు, విశ్వాసులు సేవకులు అంటుంటారు కదా. ఏం పాస్టర్ అండి ఆ పాస్టర్, ఏం బ్రదర్ అండి ఆ బ్రదర్ అంటుంటారు కదండి. ఎందుకంటే నిందలు, అవమానాలు. ఏం సిస్టర్ ఆ సిస్టరు సరిగా ముసుగోసుకోదు, ముసుగు సరిగా ముసుగేసుకోదని నిందలు. మేము మీ మీద నిందలు వేస్తుంటారు, మీరు మా మీద నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి నిందలు వచ్చినప్పటికీ ఈ దినాన పేరు దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకోము, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించింది. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనక నీ మాటలు నాకు సంతోషంగా మార్చబడునుగాక. నీ మాటలు నా హృదయానికి సంతోషంగా మార్చబడునుగాక, ఆనందాన్ని కలగజేయునుగాక. ప్రతి నిందను దేవుడు తొలగించునుగాక, దొర్లించునుగాక. ఆయన చెయ్యి మనకు నిండుగా అనుగ్రహించబడునుగాక. దేవుని యొక్క సన్నిధానికి వచ్చి అందరూ మోకరించి కళ్ళు మూసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించి